హలో ఎవ్రీవన్. 1973లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని కథల్ని కంపైల్ చేసి కథాభారతి అనే పేరుతో పబ్లిష్ చేశారు. చలన్ రాసిన దోషగుణం కథని ఇదివరకే నేను అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియోలో కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన మరమనిషి అనే కథ గురించి తెలుసుకుందాం. మరమనిషి అంటే ఇదేదో రోబోట్స్కి సంబంధించిన కథ అనుకున్నా, కానీ కాదు. మనమున్న ఈ యంత్రయుగంలో మమతలు, మమకారాలు, ఏడుపులు, పెడబొబ్బలు, అటాచ్మెంట్స్, తాపత్రయాలు ఇవన్నీ మన బలహీనతలు అని నమ్మే డాక్టర్ శ్రీధర్ రాతిగుండెని ఏ సంఘటన మార్చి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్న ఒక మామూలు మనిషిని చేసింది అనేది ఈ కథ సారాంశం. ఇంకా కథలోకి వెళ్దాం. 35-36 ఏళ్లున్న డాక్టర్ శ్రీధర్ జనరల్ హాస్పిటల్లో పెథాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను కంప్లీట్గా మెటీరియలిస్ట్ అవ్వడంతో చిన్న ఏజ్లోనే ప్రొఫెసర్ అవ్వగలుగుతాడు. అతనికి పిల్లలు కావాలని కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల వల్ల ఏదో ఆనందం ఊడిపడదని, అదో బాధరబంది అని అనుకుంటూ ఉంటాడు. అతనికి కంప్లీట్గా ఆపోజిట్గా అతని భార్య శ్రీదేవి ఏమో సెంటిమెంట్స్కి బానిస. శ్రీధరు శవాలతో, మైక్రోస్కోప్స్తో మాట్లాడడానికి ఇష్టపడితే శ్రీదేవి ఏమో పువ్వులతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. వీళ్ళ ఇంటి సిట్యుయేషన్ ఇలా ఉంటే శ్రీదేవి ప్రెగ్నెంట్ అవుతుంది. శ్రీధర్కి ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం ఇష్టం ఉండదు, కానీ శ్రీదేవి ఇష్టానికి వదిలేయాల్సి వస్తుంది. శ్రీదేవికి 7th మంత్ రాగానే శ్రీధర్ కలీగ్ అయిన డాక్టర్ రమాదేవి చెక్ చేసి ఊంలో ఉన్న ఫీటస్కి హైడ్రోసెఫాలస్ ఉంది అని చెప్తుంది. శ్రీధర్కి ఆల్రెడీ పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి క్రేనియోటమీ చేసేసి ఫీటస్ని డిస్ట్రాయ్ చేసేయమని చెప్పాలనుకుంటాడు. జనరల్గా ఇలాంటి కండిషన్ ఉన్న బేబీస్ ఊంలోనే చనిపోతూ ఉంటారు, కానీ శ్రీదేవి కేసులో మాత్రం బేబీ హెల్దీగా పెరుగుతూ ఉంటుంది. పోనీ పెద్ద తల వల్ల డెలివరీ టైంలో ఫీటస్ ఏమన్నా అబ్స్ట్రక్ట్ అవుతుందా అనుకుందామన్నా, కానీ శ్రీదేవి కేసులో పెల్విమెట్రీ ఫైండింగ్స్ అన్నీ ఫేవరబుల్గా ఉంటాయి. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి. కాబట్టి ట్రయల్ లేబర్ ఇచ్చి చూస్తాను అని డాక్టర్ రమాదేవి అండంతో ఇంకా శ్రీధర్ ఏమీ కాదనలేకపోతాడు. అనుకున్నట్లే శ్రీదేవికి నార్మల్ డెలివరీ అవుతుంది. మదరు, బేబీ ఇద్దరి కండిషను సేఫ్గానే ఉంటుంది. శ్రీదేవి ఆ బాబుకి కరుణ అని పేరు పెట్టుకుని చాలా ముద్దు చేసుకుంటూ పెంచుతూ ఉంటుంది. కానీ శ్రీధర్ మాత్రం వాడిని ఒక ల్యాబ్లో వస్తువుని చూసినట్లు, వాడి పెరుగుదలని ఒక ఎడ్యుకేషనల్ ఫిల్మ్ చూసినట్లు చూస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్కి కూడా వాడేదో షోకేస్లో ఉన్న వస్తువులాగా వాడి గురించి వర్ణించి చూపించాలనుకుంటాడు. ఆ బాబుని చూసినప్పుడల్లా శ్రీధర్కి అరే ఇలాంటి స్పెసిమెన్ నా పెథాలజీ ల్యాబ్లో లేదే అన్న ఫీలింగ్ తప్ప ఇంకెటువంటి ఫీలింగ్ కలగదు. బాగానే పెరుగుతున్నాడు అనుకున్న బాబు 5 months వచ్చేటప్పటికి కాంప్లికేషన్స్ డెవలప్ అయి చనిపోతాడు. ఏడుస్తున్న శ్రీదేవిని ఓదార్చి అంత్యక్రియలు చేస్తానని బాబుని తీసుకెళ్లిన శ్రీధర్ వాడిని డైరెక్ట్గా పెథాలజీ ల్యాబ్కి తీసుకెళ్లి ఫార్మలిన్ ఉన్న బాటిల్లో స్పెసిమెన్లా తయారు చేసి డిస్ప్లేకి పెడతాడు. ఎటువంటి సెంటిమెంట్స్ లేకుండా స్టూడెంట్స్ అందరికీ ఆ స్పెసిమెన్ గురించి చక్కగా డిస్క్రైబ్ చేసి చెప్తూ ఉంటాడు. అదొక రేర్ కేస్ కాబట్టి ఆ స్పెసిమెన్ అంటే అతనికి విపరీతమైన ఇష్టం డెవలప్ అవుతుంది. ఆ స్పెసిమెన్తో టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ ఈ స్పెసిమెన్ నా శరీరంలో ఒక భాగమే అన్న చలనం శ్రీధర్లో కలుగుతుంది. ఆ స్పెసిమెన్ని ఎంత అవాయిడ్ చేయాలనుకుంటే అది అతన్ని తన వైపుకి అంత ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది. నిద్రలో కూడా ఆ ఆకారమే కనిపిస్తూ ఉంటుంది. శ్రీధర్ తనలో జరుగుతున్న అంతర్యుద్ధంతో పోరాడి మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతాడు. హెల్త్ పాడవుతుంది, మంచాన పడతాడు. నాన్న, నువ్వు ఒక రాతి గుండెవి, నేను నశించలేదు. నా తలకాయని అందరూ చిల్లులు పడేటట్లు చూడటానికి నువ్వే నన్ను సీసాలో బంధించావు అని ఆ పిల్లాడు అంటున్నట్లు అతనికి వినిపిస్తూ ఉంటుంది. శ్రీధర్ ఒక మంచి తండ్రి అవ్వాలనుకుంటాడు. ఆరోగ్యం బాలేని ఆ పరిస్థితిలో కూడా లేచి ల్యాబ్కి పరిగెడతాడు. ఆ పిల్లాడున్న సీసాని దగ్గరికి తీసుకుందాం అనుకుంటాడు. చేతులు వణికి సీసా చేతిలోంచి జారి కింద పడిపోతుంది. ఆ కింద ఒలికిపోయిన ఫార్మలిన్లో మాంసం ముద్దలాగా ఆ పిల్లాడు పడుంటాడు. అటెండరు, వాచ్మెన్ విచిత్రంగా చూస్తున్నా నీకు న్యాయం చేస్తానంటూ శ్రీధర్ ఆ పిల్లాన్ని భుజానేసుకుని శ్మశానం వైపు వెళ్తాడు. ఇది మరమనిషి కథ. మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కథతో కలుద్దాం.